నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వాహన శ్రేణిలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం వద్ద మంత్రి కాన్వాయ్లోని వాహనం ఓ కారును ఢీకొంది. మంత్రి జగదీష్ రెడ్డి హైదరాబాద్ నుంచి కేతేపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. మంత్రికి వరుసకు సోదరుడైన కరుణాకర్ రెడ్డి సహా అటెండర్ లింగయ్య, భద్రాద్రికారి అవినాష్ రెడ్డి, డ్రైవర్ కృష్ణ ఈ ఘటనలో గాయపడ్డారు. ఎరసానిగూడెం చౌరస్తా వద్దకు ఒక ఇన్నోవా వెహికల్ ఎరసానిగూడెం రేడియల్ రోడ్ నుంచి దాని డ్రైవరు చాలా నిర్లక్ష్యంతో హైవే పైకి సడన్లీ వచ్చినాడు. సో ముందున్న ఈ వెహికల్ డ్రైవర్ చాలా మ్యాక్సిమం ఆ వెహికల్కి యాక్సిడెంట్ కాకుండా తప్పించడానికి రోడ్ వైడింగ్ ఇంట్లో మెరడియన్కి రైట్ సైడ్కి వచ్చినాడు. బట్ అన్ఫార్చునేట్ అదే టైంలో I-20 ఒకటి విజయవాడ నుంచి వచ్చే వెహికల్ ఈ వెహికల్కి వచ్చి గ్యాస్ వచ్చింది. అందులో వెహికల్లో ఉన్న ఇద్దరు, దీంట్లో ఉన్న ముగ్గురికి ఇంజరీస్ అండి. సింపుల్గా మరి కామినేని హాస్పిటల్ షిఫ్ట్ మినిస్టర్ గారు కూడా స్పాట్ అవి చూసిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.